Hello friends, hello to everyone. In this video, we have to discuss the types of security attacks. In this cryptography network security system, there are two types of security attacks are there. One is a positive attack and another one is active attack. What is positive attack? What is active attack? We have to discuss them. So positive attack అంటే ఏంటి యాక్టివ్ అటాక్ అంటే చూద్దామండి. Whenever data you are sending from sender to receiver, the third party can only read the data, observe the data without any modifications. మనం సెండ్ చేసిన మెసేజ్ సెండర్కి నుంచి రిసీవర్కి సెండ్ చేస్తాం కదా మెసేజ్. ఇంకో పర్సన్ కూడా రీడ్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి అని అంటే పాజిటివ్ అటాక్ని యూజ్ చేస్తామండి. పాజిటివ్ అటాక్ సెక్యూరిటీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్మాల్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ జరుగుతుంది. ద సెండర్ రిసీవర్ యూ హ్యావ్ టు టేక్ సెండింగ్ ఫ్రమ్ హలో ద మెసేజ్ హలో మెసేజ్ అని సెండ్ చేసామండి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నాడు. ఈ థర్డ్ పర్సన్ రీడ్ అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఇది థర్డ్ పార్టీ. వర్డ్స్ కరెక్ట్గా కనిపించట్లేదండి, వాయిస్ అబ్జర్వ్ చేసుకోండి. ఇదే థర్డ్ పార్టీ రీడ్ అండ్ అబ్జర్వ్ దట్ రిసీవర్ సెండర్ మిడిల్ ఇంటర్నెట్. సో నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ అటాక్కి 2 కేటగిరీస్ ఉంటుందండి. సో పాజిటివ్ అటాక్ వచ్చేసి డివైడింగ్ ఇన్ 2 కేటగిరీస్: రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అండ్ ట్రాఫిక్ అనాలిసిస్. రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అంటే మీరు థర్డ్ పార్టీ కూడా చూడాలి, మూడో పర్సన్ కూడా చూడాలి, మెసేజ్ చూడాలి అన్నప్పుడు రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్, మెసేజ్ రిలీజ్ కంటెంట్ని రిలీజ్ చేస్తేనే థర్డ్ పార్టీ చూడగలుగుతారండి. వీటి యొక్క మీనింగ్ ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ అనాలిసిస్. ట్రాఫిక్ అనాలిసిస్ వచ్చేసి ఇప్పుడు మీరు ఒక మెసేజ్ని సెండర్కి రిసీవ్ చేస్తున్నప్పుడు థర్డ్ పార్టీ అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి ద మూమెంట్ ఆఫ్ ద డేటా, ఏం మెసేజ్ పెట్టాడు అని అనాలిసిస్ చేయాలంటే ట్రాఫిక్ అనాలిసిస్ అనేది యూజ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ అటాక్స్. సో యాక్టివ్ అటాక్స్ ఏంటంటే పాజిటివ్ అటాక్కి ఆల్టర్నేట్ అండి. అది అక్కడ పాజిటివ్ అటాక్లో రీడ్ చేయాలి, అబ్జర్వ్ చేయాలంటారు. కానీ ఇక్కడ రీడబుల్, రైటబుల్ అండ్ మోడిఫై టు ద యాక్టివ్ అటాక్, మోడిఫైబుల్. తను కూడా రిప్లై ఇవ్వాలి అని అంటే యాక్టివ్ అటాక్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ స్మాల్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ జరుగుతుంది. సో సెండర్ రిసీవర్ హలో మెసేజ్ చేస్తే తను రిసీవర్ హాయ్ అని రిప్లై ఇస్తాడండి. వీళ్ళిద్దరికి మధ్యలో థర్డ్ పర్సన్ కూడా రిప్లై ఇవ్వాలంటే యాక్టివ్ అటాక్ని వచ్చింది. ఇక్కడ కూడా డివిజన్స్ ఉంటుందండి: మస్కిటో, రిలే, డీనియల్స్ ఆఫ్ సర్వీసెస్. సో మాస్కిటోస్ అంటే ఏంటంటే చెక్ చేస్తాండి, మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని చూపిస్తుందండి. ఎందుకంటే థర్డ్ పార్టీ కూడా మెసేజ్కి రిప్లై ఇవ్వాలంటే తను లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ తెలుసుకోవాలి. సో అలా సెండ్ చేయాలంటే సెండర్ అనేది తనకు చెప్పాలి థర్డ్ పర్సన్కి. సో అలా అనమాట. ఇక్కడ రీలే అనేది సేమ్ యాజ్ ఇస్ యాక్టివ్ అటాక్స్ అండి. యాక్టివ్ అటాక్స్లో మనం ఏమైతే చూసామో సేమ్ యాజ్ ఇస్ అదే మ్యాటర్ ఉంటుంది ఇక్కడ. డూ నాట్ వరీ అబౌట్ దట్, యూ కెన్ రైట్ దట్ ఓన్లీ. అండ్ డానియల్స్ ఆఫ్ సర్వీస్. So in this diagram you have to clearly observe that, guys, when the third party is request sending to the resources, if any bad information will be observed, that third party they will send the request to the resources, not be the sender, not be the receiver. Okay, some of more points there. When the sender wants to be wanted resources, third party wantedly send multiple requests to the resources. అంటే థర్డ్ పార్టీ కూడా ఏదన్నా రిసోర్సెస్ చెప్పాలి అని అంటే రిక్వెస్టెస్ అనేది రిసోర్సెస్కి రిక్వెస్టెస్ పెట్టాలండి. ఇన్ దట్ కేస్ రన్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద రిసోర్సెస్ విల్ బీ స్లో డౌన్. రన్నింగ్ కేస్ ఆఫ్ ద అంటే కొంచెం సిగ్నల్స్ అనేవి తగ్గుతాయండి అండ్ స్పీడ్గా రిప్లై రాదనమాట. దెన్ ద సెండర్ హ్యాస్ టు వెయిట్ సఫర్. ఫైనల్లీ సెండర్ వాంట్స్ టు బి గెట్ లో, సెండర్ విల్ బీ గెటింగ్ లాస్, సెండర్కి లాస్ వస్తుందండి లాస్ట్లో. సో ఇదండి మీనింగ్ అర్థమైంది అనుకుంటాగా. So thank you guys.